ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిరుతపులుల వరుస సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొమరంభీం జిల్లా చింతపల్లిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివార్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అటవీ ప్రాంతంలో చెట్టుపై చిరుతపులిని గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది స్థానిక గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. గ్రామస్తులు ఎవరూ అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచించారు. చిరుతపులి సంచారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. సంధ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులులు చిరుతపులకు సంబంధించిన సంచారం పెరిగింది. గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. పెద్ద పుల్లతో పాటు చిరుతల సంచారం కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. పక్కనున్న మహారాష్ట్ర నుంచి తరచూ చిరుత పులులు పెద్ద పులులు తెలంగాణ వైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వైపు వస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు మనం. ఫారెస్ట్ కి సంబంధించిన అధికారులు ఆ చిరుత చెట్టుపై ఉన్న విజువల్స్ ని కొంత విడుదల చేశారు. ఆ సమీప గ్రామాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ చిరుతలకు సంబంధించి చాలా సంతతి పెరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. వాస్తవానికి అవి అడవి ప్రాంతంలోనే కొంత రిమోట్ ఏరియాలోనే ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో కొంత జనావాసాల్లోకి గ్రామాల సమీపంలోకి రావడంతో కొంత జనమైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు మనం చూసాం నిన్న బెల్లంపల్లికి సంబంధించి కూడా పెద్దపులి సంచారం ఇంకా కొనసాగుతుంది. ఆ బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయం సమీపంలోనే ఈ రోజు ఉదయం కూడా పెద్దపులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. రీసెంట్ గా జాతర ప్రారంభం కాబోతుంది. ఆ ప్రాంతంలో కొంత జనాలంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. శివరాత్రికి సంబంధించిన ఉత్సవాలు ఆ టెంపుల్లో జరగబోతున్నాయి కాబట్టి కొంత జనాలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ చిరుతలని కొంత పట్టుకోవాలి, లేదా అవి వేరే ప్రాంతాలకి వెళ్లిపోయేలా కొంత తరిమి కొట్టాలన్నది స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సంధ్య. రైట్ ప్రేమ్ సాగర్.